guys, this is Kirti Raghu. ఈ రోజు మన వీడియోలో ఏం చూడబోతున్నామంటే మన చైల్డ్హుడ్ లో మనం బాగా ఎంజాయ్ చేసిన మన వర్షం పడి హాలిడే వస్తే బాగా ఎంజాయ్ చేసిన టైం అది కార్టూన్స్. మనం ఎన్నో కార్టూన్స్ చూసి పెరుగుంటాం టీవీలో అండ్ ఫోన్ లో కూడా. సో మనం చూసే టైంలో టీవీలే కాబట్టి టీవీలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం అంటే మీకు ఒక ఫేవరెట్ కార్టూన్ ఉండొచ్చు, నాకు ఒక ఫేవరెట్ కార్టూన్ ఉండొచ్చు. సో మీకు ఇష్టమైన కార్టూన్ ఎన్నో ర్యాంక్ లో ఉంది లాస్ట్ 7 years లో అని తెలుసుకుందాం. టాప్ 10 కార్టూన్స్ ఇన్ ఇండియా. టాప్ 10 లో ఫస్ట్ 10th ప్లేస్ ఎవరంటే పోకెమాన్. ఎస్, పోకెమాన్ ఏంటంటే ఒక జాపనీస్ మీడియా. సో ఇది మాత్రం చాలా బాయ్స్ ప్రకారం చాలా చాలా హై వ్యూస్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. ఇన్ఫాక్ట్ నేను చెప్పాలంటే బాల్స్ లో ఇసి నిజంగా బొమ్మ బయటకు వచ్చేలాగా టాయ్స్ కూడా చాలా ఫేమస్ అయ్యాయి ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ లో. సో అదైతే 10th ప్లేస్ గ్రాప్ చేసింది. 9th పొజిషన్ ఏమో మన ఇండియన్ యానిమేటెడ్ సిరీస్ మోటు పత్లు అయితే గ్రాప్ చేసింది. సో ఇది మనకు బాగా తెలిసిందే, ప్రతి అబ్బాయికి 2 ఫ్రెండ్ ఉంటాడు మోటు పత్లు లాగా. త్వరగా ఉన్న వారికి బండగా ఉన్న అబ్బాయి సన్నగా ఉన్న అబ్బాయి ఫ్రెండ్స్ అయితే ఉంటారు. సో దీన్ని బేస్ గా పెట్టుకొని ఒక ఇదైతే చేశారనమాట, ఒక యానిమేటెడ్ సిరీస్, ఇండియన్ యానిమేటెడ్ సిరీస్. అదైతే 9th పొజిషన్ అయితే మన ఇండియాలో గ్రాప్ చేసింది. 8th పొజిషన్ రోల్ నెంబర్ 21. ఈ రోల్ నెంబర్ 21 అనేది కృష్ణుడు మన ఇండియన్ సిరీసే. ఇది ఎంత ఫేమస్ అయిందంటే మన క్లాస్ లో రోల్ నెంబర్ 21 నాకు రాదా, నాకు 22, 23కి వచ్చింది, 20కి వచ్చింది. అది స్కూల్లో 21 రాగానే బాధపడిన రోజులు కూడా, ఎందుకంటే 21 రోల్ నెంబర్ 21 ఒక బ్రాండ్ లాగా అయిపోయింది. సో ఇదైతే మనం ఇండియాలో 8th పొజిషన్ అయితే గ్రాప్ చేసింది. నెక్స్ట్ 7th పొజిషన్ ఏంటంటే నింజా హటోరీ. మీ అందరికి తెలిసే ఉంటుంది, అది ఒక నింజా జాపనీస్ యానిమేటెడ్ మాంగా. అది మాంగా అంటే ఫస్ట్ ఫోన్ లో కామిక్స్ లో వదులుతారు, దాన్ని చదువుతూ ఉంటారు వెబ్సైట్ లో. తర్వాత దాన్ని యానిమేటెడ్ సిరీస్ గా మార్చి మన ఆల్ ఓవర్ వరల్డ్ లో వదిలారు. సో 7th పొజిషన్ అయితే నింజా హటోరీ ఉంది. సిక్స్త్ పొజిషన్ లో అయితే మాత్రం మిస్టర్ బీన్ యానిమేటెడ్ సిరీస్ ఉంది. మిస్టర్ బీన్ రియాలిటీ ఉంది కదా, దాన్ని మన యానిమేటెడ్ లోకి మార్చి ఇవ్వడమే మిస్టర్ బీన్ యానిమేటెడ్ సిరీస్. అదైతే మన ఇండియాలో 6th పొజిషన్ లో ఉంది. అండ్ మిస్టర్ బీన్ చెప్పాల్సింది ఏ ఉండదు, ఈజ్ ఆల్ టైమ్ లెజెండ్. 5th వన్ చోటా భీమ్ ఇప్పటికీ ఇంకా ట్రెండింగ్ లో నడుస్తుంది. అండ్ చోటా భీమ్ 5th పొజిషన్ అయితే ఇండియాలో పట్టుకుంది. 4th పొజిషన్ అయితే నేనే షాక్ అయ్యాను, షిన్చాన్ సెకండ్ ఫస్ట్ లో ఉంటుంది అనుకున్నాను నేను, బట్ 4th పొజిషన్ లో ఉంది. అండ్ ఇన్ఫాక్ట్ నేను ట్రై కూడా చేశాను 3rd లోకి తీసుకొద్దామని, బట్ అన్ని వెబ్సైట్లు ఎదిగినా కూడా అది 4th దాకే వచ్చింది. సో షిన్చాన్ ఇస్ ఆల్ టైమ్ లెజెండ్ అనమాట. నేను ఇప్పటికి కూడా నేను షిన్చాన్ చూస్తాను. సో వాడు వేసే ఎన్నో కామెడీ టైమింగ్స్ కానీ ఎవ్వరూ అందుకోలేరు, అంత బాగా వేస్తారు, మా అందరికీ తెలిసిందే. సో షిన్చాన్ తర్వాత నాకు హిమవారి చాలా ఇష్టం. అందరూ వేరే చెప్తారేమో కానీ నాకు హిమవారి కూడా చాలా బాగా ఇష్టం అనమాట. సో షిన్చాన్ 4th ప్లేస్. నెక్స్ట్ 3rd ప్లేస్ ఆగి అండ్ కాక్రోచెస్. మీకు తెలియట్లేదండి, ఆగి అండ్ కాక్రోచెస్ ఇష్టమైన వాళ్ళకి ఓకే, ఆగి నచ్చిన వాళ్ళకి అయితే చెప్తున్నా. ఆగి అండ్ కాక్రోచెస్ ఇండియా నార్త్ లో అయితే ఇట్స్ బీస్ట్. అందుకని ఆగి అండ్ కాక్రోచెస్ వాళ్ళే ఇండియాకి వచ్చేలాగా ఒక యానిమేటెడ్ సిరీస్ చేసి ఇండియాలో ఆగి అండ్ కాక్రోచెస్ ఇంత ఫేమస్ అన్నట్టు కూడా ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ లో మొత్తం ఆగి అండ్ కాక్రోచెస్ టీవీలో అందరి ఇంట్లో ఆగి అండ్ కాక్రోచెస్ అన్నట్టు ఒక సిరీస్ కూడా వాళ్ళు చేశారు అనమాట. సో అంత ఫేమస్ అయింది ఆగి అండ్ కాక్రోచెస్ ఇండియాలో. సో ఇట్స్ 3rd ప్లేస్ అయితే గ్రాప్ చేసింది ఇండియాలో. సెకండ్ డోరేమోన్ ఎంతో మందికి ఆల్ టైమ్ ఫేవరెట్. అది నాకు షిన్చాన్, డోరేమోన్ ఈ రెండే చాలా చాలా ఇష్టం. దాని తర్వాత డోరేమోన్ అని దగ్గర వచ్చేసరికి అది కూడా జాపనీస్ మాంగా. ఫస్ట్ దాన్ని కామిక్స్ లో వదిలారు, దాని తర్వాత అది బాగా హిట్ అవడం వల్ల దాన్ని యానిమేటెడ్ సిరీస్ గా తీసి ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రొడ్యూస్ చేశారు. సో డోరేమోన్ అనేది 2nd ప్లేస్ లో ఉంచుంది. నేను ఫస్ట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఫస్ట్ అంటే టామ్ అండ్ జెర్రీ. ఈ టామ్ అండ్ జెర్రీ 1990s లో అప్పుడున్న ప్రింట్ కొంచెం మసక ఉన్నా, దాని తర్వాత 2000 వచ్చేసరికి ఇంకా నడుస్తుంది, బాగా నడుస్తుంది అని చెప్పేసి ప్రింట్ అప్డేట్ చేశారు 2000 లోకి. 2000 వచ్చిందంటే 2012కి ఒక అప్డేట్ చేశారు అనమాట, ఒక ఇంకా స్క్రీన్ మంచిగా క్వాలిటీతో అప్డేట్ చేశారు. ఇంకా బాగా నడుస్తుంది చెప్పేసి 2024 లో కూడా దాన్ని ఇంకా మంచి క్వాలిటీతో చేసి ఇంకా చేస్తున్నారు. సో టామ్
టామ్ అండ్ జెర్రీ నంబర్ 1 ఇన్ ఇండియా. ఇప్పటికీ చాలా మంది పిల్లలు ఇష్టపడి చూస్తున్నారు దాన్ని. సో ఇదండి మీ ఇష్టమైన కార్టూన్ ఎన్నో ప్లేస్ మీకు తెలిసి ఉంటుంది. సో ఇదనమాట టాప్ 10 కార్టూన్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఉండే కొన్ని ఫ్యాక్ట్స్ తో అండ్ కొన్ని మూవీ రివ్యూస్ తో అండ్ మరి కొన్ని కరెంట్ అఫైర్స్ తో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ థ్యాంక్ యూ, బాయ్.